వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిలుగుమిల్లి మండలం రౌతుగూడెం స్వర్ణవారిగూడెం బీటీ రహదారికి భూమి పూజ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం ఫైర్ స్టేషన్ వద్ద ఆర్టీసీ కండక్టర్ పై దాడి. సెల్ ఫోన్ అపహరించుకుపోయిన గుర్తు తెలియని యువకులు. మొక్కజొన్న సీడ్ కంపెనీల మోసాలను అరికట్టాలంటున్న ఏపీ రైతు కూలీ సంఘం సభ్యులు. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య క్షేత్రం. జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ నందు షార్ట్ సర్క్యూట్ కు గురైన జంపర్స్. సకాలంలో స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు. తప్పిన భారీ ప్రమాదం. జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ నందు రోటరీ క్లబ్ సమీపంలో విద్యుత్ స్తంభంపై జంపర్లకు తీగలు అంటుకోవడంతో మంటలు వచ్చాయి. దీంతో జంపర్లకు ఆనుకుని విద్యుత్ తీగ పడిపోయింది. వెనువెంటనే విద్యుత్ శాఖ ఏడీఈ ప్రసాద్ కు జియో హాత్వే సిటీ కేబుల్ సిటీ న్యూస్ ప్రతినిధి నాగసూరి బాలసుబ్రహ్మణ్యం సమాచారం అందజేశారు. దీంతో వెనువెంటనే విద్యుత్ సరఫరా నిలుపుదల చేశారు. లేకుంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని లైన్మెన్ తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని లైన్మెన్స్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరణ చేశారు. జంగారెడ్డిగూడెంలో శ్రీరామ్ నగర్ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ లైట్లను వేయించాలని కోరుతూ ఏడీఈ ప్రసాద్ కు వినతి పత్రం అందజేసినట్లు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి రామలక్ష్మి తెలిపారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటమణి సూర్యనారాయణ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ స్తంభాలు, లైట్లు లేకపోవడం వలన రాత్రి సమయంలో రాకపోకలు సాగించే వారంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె తెలిపారు. విద్యార్థులు సైతం రాత్రిపూట స్టడీ అవర్స్ కు వెళ్లే వారంతా చీకటిలోనే వెళ్తున్నారని చెప్పారు. ఏరియాలో విద్యా వికాస్ రోడ్డుకి శ్రీరామ్ నగర్ మధ్యలో ఉన్న రోడ్లలో ఉన్న నివాస గృహాలకి కరెంటు స్తంభం లేక చిన్నపిల్లలందరూ కూడా ఫోన్లో వచ్చేస్తూ ఉంటే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అది ఇబ్బంది పడుతూ ఉన్నందువల్ల ఒకసారి ఏడీ గారు దయచేసి ఈ సమస్యను దృష్టి పెట్టి అక్కడ ఒక కరెంటు పోలు వేసి ఒక లైట్ వేస్తే చక్కగా పిల్లలు స్కూల్కి వెళ్ళి సాయంత్రం పూట స్టడీ అవర్స్ 10 ఏళ్ళు వచ్చేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆఫీసర్ గారిని మేము వచ్చి కలిసి సమస్య చెప్పడం జరిగింది. ఈ సమస్య మీద ఆయన సానుకూలంగా స్పందించారు. దీని పట్ల త్వరితంగా దాని మీద విద్యుత్ శాఖ వారు కొంచెం దృష్టి పెట్టి ఆ సమస్యను పరిష్కరిస్తే పిల్లలందరికీ కూడా బాగుంటుంది. లేకపోతే ప్రతిరోజు అమావాస్య ఉన్నప్పుడు మనం ఎలాగ ఇబ్బందులు పడుతూ ఉంటాము, అలాగా చాలా ఇబ్బందిగా ఉంది ఆ శ్రీరామ్ నగర్ ఏరియా. ఒకసారి దీనికి సంబంధించిన అధికారులు వచ్చి విజిట్ చేసి ఆ సమస్యని పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంలో వెలిసిన మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు చేశారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు చేశారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలు చేయించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 1,24,175 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. సుమారు 1,200 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం కావడం వల్ల, అదేవిధంగా శ్రావణ మంగళవారం పర్వదినం సందర్భంగా ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు సమిష్టిగా శ్రీ స్వామివార్లకు వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసినారు. భక్తుల దర్శనార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మహామండపం నందు ప్రసాదం, ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద సదనం నందు
అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. ఉదయం నుండి మా దేవస్థానం ఇరువురు వేద పండితులు అనగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపట్నం చేస్తున్నారు. అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, నామకరణలు, ప్రాసనలు, వివిధ రకములైన పూజా కార్యక్రమాలు మా దేవస్థానం అర్చక స్వాములు స్వయంగా నిర్వర్తించుతున్నారు. భక్తులు ప్రతిరోజు కూడా శ్రీ మధ్యాంజనేయ స్వామి వారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాదం సభనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. మొక్కజొన్న సీడ్ కంపెనీల మోసాలు అరికట్టాలని సిహెచ్ పోతేపల్లి, తూర్పు ఎడవల్లి గ్రామాలలో మోసపోయిన సీడ్ మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ద్వారకా తిరుమలలోని యూటీఎఫ్ హాల్లో సీడ్ మొక్కజొన్న కంపెనీల మోసాలపై ఆయన మాట్లాడారు. జిల్లాలో మొక్కజొన్న కంపెనీల మోసాలకు రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీల నుండి రైతులకు ఎటువంటి అగ్రిమెంట్స్ ఇవ్వకపోవడం వలన రైతులు నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. చెప్పిన దిగుబడులకు అనుగుణంగా సొమ్ములు ఇప్పించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులు చేస్తున్న ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున సంఘీభావం ప్రకటించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్ రావు పాల్గొన్నారు. సిహెచ్ పోతేపల్లి కానీ ఆ పక్కనే ఉన్న ఎడవలి గ్రామానికి సంబంధించిన రైతులకి ఇవాళ ప్రైవేటు కంపెనీకి సంబంధించి మొక్కజొన్న సీడ్ కంపెనీ ఆర్గనైజింగ్ ద్వారా సీడ్ ఇచ్చారు. రైతులు సాగు చేశారు. ఏదైతే వాళ్ళ దిగుబడి వస్తుందని చెప్పేసి 5-6 టన్నుల దిగుబడి వస్తుందని చెప్పారు. కానీ అంత దిగుబడి రాలేదు. అర టన్ను బాగా వస్తే 3 టన్నుల్లోకి మాత్రమే దిగుబడి వచ్చిన పరిస్థితి ఉంది. ఇవాళ ఎకరానికి 5 టన్నులు చొప్పున టన్నుకి 21,000 రూపాయలుగా నిర్ణయించి దాదాపు 1,05,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తే 80,000 ఇస్తామని చెప్పేసి పూర్తి స్థాయిలో దిగుబడి రాకపోతే 80,000 ఇస్తామని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ దిగుబడి కూడా రాని పరిస్థితి ఉన్నది. అయితే కంపెనీ ఆర్గనైజర్లు డబ్బులు రైతుకు చెల్లించకుండా తాత్సారం చేయడంతో ఇవాళ రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అంటే జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే పద్ధతుల్లో మొక్కజొన్న కంపెనీల మోసాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ కంపెనీలకు మోసాలు అరికట్టే దానికోసం ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఇవాళ కంపెనీల నుండి రైతులకు ఏ రకమైన అగ్రిమెంట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ కంపెనీ చెప్పిన దిగుబడి రాకపోవడం వల్ల నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ధర ఎంత అనే విషయాన్ని కూడా ఇవాళ దీంట్లో అగ్రిమెంట్ ఉండడం లేదు. పూర్తిగా అగ్రిమెంట్లు ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మళ్ళీ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఇవాళ మొక్కజొన్న సీడ్ కంపెనీలతో వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే సమావేశం జరిపి ఆ రకంగా రైతులకి అగ్రిమెంట్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ సిహెచ్ పోతేపల్లి అట్లాగే ఎడవలి గ్రామాల్లో సీడ్ మొక్కజొన్న సాగు చేసి నష్టపోయిన రైతులకి ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇవాళ కంపెనీల నుంచి ఇవాళ ప్రభుత్వం ఇప్పించే రకంగా నష్టపోయిన మోసపోయిన మొక్కజొన్న సీడ్ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు చేస్తున్న ఆందోళనకి రైతు సంఘం తరఫున సంఘీభావాన్ని ప్రకటిస్తా ఉన్నాం. కారంచేడు చుండూరు అమరుల పోరాట స్ఫూర్తితో కుల రహిత సమాజం నిర్మించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై 17వ తేదీ నుండి ఆగస్టు 6వ తేదీ వరకు దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రచార ఆందోళనలు, సభలు, సమావేశాలు నిర్వహించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సభలో హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ 4 దశాబ్దాల క్రితం ఈ దేశంలో మానవ సమాజం తలదించుకునే విధంగా మారణ హోమం జరిగిందని అన్నారు. ఈ సభలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్, సిఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి రత్నంలు మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన తరగతులు, దళితులు, ఆదివాసీలకు ఉన్న కార్పొరేషన్లు, వ్యక్తిగత స్కీమ్ల ద్వారా ఆర్థిక పరిపుష్టి కోసం సంక్షేమ పథకాలను అమలు చేయాలని తెలిపారు. ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు కారంచేడు చుండూరు సంఘటనలో చనిపోయినటువంటి అమరులకు జోహార్లు తెలియజేస్తూ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో ప్రధానమైనటువంటి పిలుపు చాలా బాగుంది. ఈ దేశంలో కులం, మతం ప్రాతిపదికన ప్రజలందరూ కూడా అనైక్యంగా ఉన్నారు.
అనైక్యంగా ఉన్నంత వరకు ప్రజల హక్కులను కాపాడుకోవడం కోసం రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాటం చేయటం అనేటటువంటిది సాధ్యం కాదు. అందుకనే కులం మతం ఉచ్చులో చట్టంలో చిక్కుకోకుండా అందరూ కూడా కారం చేడు నీరుకొండ సంఘటనలను ప్రామాణిక సంఘటనలను ఒక సంఘటనలో వచ్చినటువంటి గుణపాఠాలను మనం సమీక్ష చేసుకుని ప్రజలందరూ ఐక్యం అయ్యే విధంగా కులరహిత సమాజాన్ని స్థాపించడం కోసం, ప్రజాతంత్ర హక్కుల సమాజాన్ని నిర్మించడం కోసం ఈ సందర్భంగా కారంచేడు అమరవీరులు, చుండూరు అమరవీరులు సాక్షిగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి పిలిపిస్తున్నాం. కులమంటే కుల్లురా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా వర్ధిల్లాలి ఐఎఫ్పియు, వర్ధిల్లాలి ఐఎఫ్పియు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. జీలుగుమిల్లి మండలం మొలగలంపల్లి గ్రామ పంచాయతీలో గత 30 సంవత్సరాల రహదారి నిర్మాణానికి నోచుకొని బీటీ రహదారి నిర్మాణానికి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. నియోజకవర్గంలో మొట్టమొదటి సుమారు 5,34 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. పథకాలు ఇస్తామని మభ్యపెట్టే ప్రభుత్వం కాదని, చేతలతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, కార్యదర్శి గడ్డమనుగు రవి, మండల ప్రెసిడెంట్ పసుపులెట్టి రాము, మధు, గ్రామ ప్రెసిడెంట్ సరియం రాజు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్ణారిగూడెం వరకు, జొన్నవారిగూడెం వరకు హైవే ఏదైతే బీటీ రోడ్డు అలాగే సీసీ రోడ్లు పోయడానికి పిఎంజీవైఎస్ నిధుల నుంచి సుమారు 5,30 లక్షల రూపాయలని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు ఇక్కడ పూజ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఏదైతే మనం ఈ పూజా కార్యక్రమం నుంచి మొదలుపెట్టి రేపటి నుంచి ఈ రోడ్లు పోయేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా పోలవరం నియోజకవర్గంలో ప్రతి చోట కూడా గుంతలు లేని విధంగా సీసీ రోడ్లు కానీ అలాగే తారు రోడ్లు కానీ ఇవన్నీ కూడా పోసే విధంగా చర్యలు చేపడుతున్నాం. తప్పకుండా ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా మేము ముందుకు వెళ్తాం. అలాగే నియోజకవర్గంలో ఈరోజు చూసుకున్నట్లయితే గత 5 ఏళ్ల పాలనలో, వైసీపీ పాలనలో ఎక్కడ సమస్య అక్కడే ఉంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్టు ఉంది పరిస్థితి. అనేకమైన సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సమస్యల్ని చూస్తుంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఎంత దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాగ నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం చేయలేదు. ఆ రోజు ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం అనేసి డబ్బులు కొట్టుకున్నారు. కానీ ఈరోజు ప్రజలు 5 ఏళ్లలో ఎంత ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉద్దేశించే ఈరోజు ఎన్డీఏ కూటమికి అధికారం ఇవ్వడం జరిగింది. తప్పకుండా మా ద్వారాగా, ఎన్డీఏ కూటమి ద్వారాగా టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు న్యాయం చేస్తుందని ప్రజలందరూ నమ్ముకొని మాకు ఓటేశారు. వేసినటువంటి ఓటుని మేము తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విలువని, స్థానాన్ని మేము ఎక్కడ కూడా అర్థపరచుకోకుండా తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా
మొట్టమొదటి శంకుస్థాపన. మన ఎమ్మెల్యే గారు ప్రచారంలో భాగంగా ఈ రోడ్డు 15 సంవత్సరాల నుంచి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారు ఉన్నారో ఈ రోడ్డుకి నిలేసి చాలాసార్లు అతను బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు, నేను వచ్చే ఎన్నికలకు వేస్తానని చెప్పాడు. చెప్పడం జరిగింది. అక్కడ దెబ్బగూడెంలో రామాలయం దగ్గర ఆపటం, మరి ఇలా వాగ్దానాలు ఇచ్చి తప్పుకున్న గత ప్రభుత్వాల కంట ఇవాళ మొట్టమొదటి మన నియోజకవర్గంలోనే ఒక 5,38,00,000తోటి ఇది ఎంతో మన మండలానికి చాలా మేలైన రోడ్డు ఇది. అలాగే మిగిలిన రోడ్లన్నీ కూడా ఎమ్మెల్యే గారు, సాయి గారు, నేను కూడా ఈ ప్రపోజల్స్ అన్నీ పంపించాం. కాన్స్టిట్యున్సీ వైజ్గా అన్ని ప్యాచ్ వర్క్స్, మెయిన్ రోడ్స్ అన్నీ కూడా, అలాగే కల్వర్ట్లు, ఇప్పుడు ఈ వానాకాలం డ్యామేజ్ అయిన కల్వర్ట్స్, ఎక్కడైతే స్టాండర్డ్ బ్రిడ్జెస్ ఏమైనా ఉన్నాయో కూడా మన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి డెఫినెట్గా ఈ పనులన్నీ కూడా చేయిస్తామని చెప్పి ప్రజలందరూ ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన యువకుడు రోడ్డుగూడెం నుంచి స్వర్ణారగూడానికి దాదాపు 5,30,00,000 వ్యయంతో ఈరోజు నిర్మించడం, అది మొట్టమొదటిసారిగా ఈ ప్రారంభోత్సవం చేసినటువంటి చిరి బాలరాజు గారికి, అలాగే రవి గారికి, ఎన్డీఏ కూటమి నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అభివృద్ధి పదంగా మనం సాగుతానికి, అలాగే మంచి రహదారులు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఆవశ్యకత గురించి ఈరోజు మొట్టమొదటిగా ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ రౌతుగూడెం ములగలంపల్లి పంచాయతీలోకి వచ్చింది. మొట్టమొదటిసారిగా మా జనసేన 22 సంవత్సరాల కుర్రోడు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేయటం, ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ జంగారెడ్డిగూడెంలో సోమవారం రాత్రి ఆర్టీసీ డ్రైవర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సోమవారం కొవ్వూరు డిపో నుండి జంగారెడ్డిగూడెం వస్తుండగా ఫైర్ స్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. దీంతో మరమ్మతులు చేపట్టారు. చీకట్లో వాహనాలకు దారి చూపిస్తూ ఉండగా బైక్ పై ముగ్గురు అపరిచితులు వచ్చి డ్రైవర్ పొలిమాటి బాబు తలపై దాడి చేసి సెల్ ఫోన్ లాక్కుపోయారు. చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మే ఏజెన్సీ ప్రతినిధిపై దొండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం సమీపంలో ఇదే విధంగా దాడి చేసినట్లు ఆ ప్రాంతవాసులు తెలిపారు. కోయిలగూడెం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. నేను కొవ్వూరు డిపో డ్రైవర్ని. అయితే మా మధ్యాహ్నం బండి ఆగిపోయింది ఫైర్ స్టేషన్ దగ్గర. వాంటింగ్ వచ్చి ఆగిపోతే దాన్ని చేయడానికి మెకానిక్లు వచ్చారన్న. అయితే మెకానిక్లు వర్క్ చేస్తుంటే వెహికల్స్ ఏమి అటు ఇటు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ పక్కన కండక్టర్ని పెట్టి ఈ పక్కనేమో నేను ఉండి బండి ఏమో రాకుండా చూస్తున్నాను అన్న, వేరే రూట్ని మళ్ళిస్తుంటే చీకటి పడిపోయింది. బాగా చీకటి పడిపోతుంటే 3 వ్యక్తులు, అందులో ఒక అబ్బాయి తాగలేదు, 2 వ్యక్తులు తాగేసి ఉన్నారు. జమ్మంటే వచ్చారు. వచ్చి తమ్ముడు ఆగండి, ఇటు దాటలేదు అన్నది. ఏమైంది బాబాయ్ అన్నారు. మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడారు. బస్సు ఆగిపోయిందమ్మా, వెహికల్ వెళ్ళడానికి ఏం లేదు అన్నారు. సర్లే అని చెప్పేసి అన్నారు. బాబు ఒకసారి ఫోన్ మా వాడు వస్తారు, ఇలా రాకపోతే ఫోన్ చేస్తాను, ఇందులో బ్యాలెన్స్ సరిదాయి అని చెప్పేసి అన్నారు. అన్నవాడికి వేరు బాబు మెసేజ్ అన్నా పెడతామని చెప్పేసి ఫోన్ తాగినప్పుడు ఫోన్ లాక్కుంటుంటే నేను పెట్టుకుని మా వాళ్ళు పిలిచాను. మామూలుగా క్యాజువల్గా వాళ్ళు ఏమో రాలేదు ఏదో అనుకున్నారు. అయితే అంటే వినపడేంతది ఏం లేదని కొంచెం ఎవరుకున్నాను. సరే అని చెప్పేసి అప్పటికి ఒక అబ్బాయి చేతిలో రాయిగుట్టుకుని ఆడుతున్నాడు. ఆ రాయిగుట్టుకుని మొత్తం మీద కొట్టేసేసి సెల్ లాక్కుంటున్నాడు. లాక్కుండా గట్టిగా పట్టుకుని కింద దొర్లించేసాడు. దొర్లించేసి సెల్ పట్టుకుని వెళ్ళిపోయాడు. అంటే అప్పుడు పరిగెట్టి మెకానిక్లు వచ్చారు. మెకానిక్ రామడోడు కదా, జస్ట్ ఒక అబ్బాయిని అలా పట్టుకున్నాను. అబ్బాయి కొంచెం అలా వచ్చే లోపల తట్టుకోలేకపోయాను. వదిలేయటంలో పారిపోయాడు. అబ్బాయి పట్టుకోవడానికి ట్రై చేశాడు. దగ్గరికి వెళ్ళి జమ్మని లాగేసాడు. 3 వ్యక్తులు నడవేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం స్వర్ణవారిగూడెం బీటీ రహదారికి భూమి పూజ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం ఫైర్ స్టేషన్ వద్ద ఆర్టీసీ కండక్టర్ పై దాడి, సెల్ ఫోన్ అపహరించుకుపోయిన గుర్తు తెలియని యువకులు. మొక్కజొన్న సీడ్ కంపెనీల మోసాలను అరికట్టాలంటున్న ఏపీ రైతు కూలీ సంఘం సభ్యులు. భక్త సంద్రమైన
పవిత్రమైన జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య క్షేత్రం. జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ నందు షార్ట్ సర్క్యూట్ కు గురైన జంపర్స్ సకాలంలో స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు తప్పిన భారీ ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.